భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిందెవరు? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సోషల్ మీడియాలో, పచ్చ మీడియాలో వస్తున్న కథనాలు ఎంతవరకు నిజం? భోగాపురం ఎయిర్పోర్ట్‌కి ఎలాంటి స్థలాలు కేటాయించకుండా, ఎలాంటి పూలింగ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ ఏశారు. తర్వాత 2023 జగన్మోహన్ రెడ్డి గారు 960 కోట్లు పెట్టి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎవరైతే ఆ ల్యాండ్లు కోల్పోయారో వాళ్ళకి సిటీలు కట్టి చేసిన అగ్రిమెంట్ ప్రకారం 2025 నాటికి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి అగ్రిమెంట్. ఇప్పుడు అది కంప్లీట్ అయ్యేసరికి పచ్చ మీడియా, పచ్చ పత్రికలు ఘనతంతా చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పేసి కోతలకు వస్తా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిది ఘనత అయితే ఇన్ని సంవత్సరాలు కుప్పం, తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతానన్నాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క పనైనా అయ్యిందా అని చెప్పేసి ఈ పచ్చ మీడియాని, పచ్చ పత్రికలను అడుగుతున్నాం. అలానే అమరావతి చూస్తే తను గతంలో గెలిచినప్పటి నుండి, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి అమరావతి అన్నారు. అమరావతిలో కనీసం ఒక్క ఇటుకైనా పెట్టగలిగారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు గారు ఏదైనా కంప్లీట్ అయితే మీ ఖాతాలో వేసుకొని ఆనందం పొందటం కాదు. డెవలప్మెంట్ అంటే రాష్ట్రాన్ని ప్రగతి పదంగా తీసుకెళ్లడం.